జస్ట్ ఇప్పుడే మాస్ జాతర మూవీ ట్రైలర్ చూసిన. ట్రైలర్ నాకు బాగా నచ్చిన విషయం రవితేజ గారి క్యారెక్టర్. చూస్తుంటే వింటేజ్ రవితేజ బయటకు వచ్చినట్టు ఉంది. క్యారెక్టర్లో సీరియస్నెస్ చాలా ఉంది. ఐ మీన్ విక్రమాకు మూవీలో ఉన్నంత సీరియస్నెస్ ఉంది. అలాగే వెంకీ మూవీ లాగా కామెడీ టైమింగ్ కూడా ఉంది. రీసెంట్ టైమ్స్లో రవితేజ గారి నుంచి ప్రాపర్ మూవీస్ పడలే. ఐ మీన్ ఆయన నుంచి ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ రాలేదు. ధమాక్ అండ్ క్రాక్ తర్వాత ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఆయన నుంచి ఒక ప్రాపర్ మూవీ రావాలి, ఒక కంబ్యాక్ ఫిల్మ్ కావాలని ఆయనకి. సో ఈ మూవీ ఆయన కంబ్యాక్ ఫిల్మ్ అయ్యేలా ఉంది. స్టోరీ అయితే ఓకే, రొటీన్ కమర్షియల్ మూవీ క్లియర్గా తెలుస్తుంది, కానీ ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మాస్ డైలాగ్స్, సీరియస్ క్యారెక్టర్, ఫైట్ సీన్స్, ఎమోషనల్ డ్రామా, కొంచెం లవ్ ట్రాక్, కామెడీ టైమింగ్, ఇవన్నీ ఉన్నాయి. సో ప్యాకేజ్ బాగుంది, ఒక పక్కా కమర్షియల్ ఫిల్మ్ రెడీగా ఉంది. బట్ ఆ స్టోరీని ఆయన ఎంత ఎంగేజింగ్గా చూపిస్తారని ఇంపార్టెంట్. కమర్షియల్ మూవీస్ తెలిసిందే కదా, స్టోరీస్ ఏమే ఉంటుంది. ఒక 100 మూవీస్ వస్తాయి, అందులో 70-80 మూవీస్ ఒకేలా ఉంటాయి. తేడా ఏంది చూపించే విధానం. సో ఆయన ఎంత ఎంగేజింగ్గా చూపిస్తాడో దాని మీద ఆధారపడి ఉంటుంది సినిమా ఎలా ఉంటుందో. బట్ ప్యాకేజ్ అయితే బాగానే ఉందని తెలుస్తుంది. శ్రీలీల క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, శ్రీలీల ఇస్ అమేజింగ్ డాన్సర్, అందరికి తెలిసిందే. సో తను యాక్టింగ్ ఎలా ఉన్నా, మంచిగా చేసినా చేయకపోయినా సరే డాన్స్ మాత్రం సూపర్గా చేస్తారు. ఆవిడ ఉంటే ఖచ్చితంగా మూవీలో ఒక్క సాంగ్ అయినా సరే బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ అది కాకుండా ఆవిడ క్యారెక్టర్ చూస్తుంటే నాకు రంగస్థలంలో రామలక్ష్మి క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. సో క్యారెక్టర్లో మ్యాటర్ ఉందని తెలుస్తుంది. ఇంకా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఐ థింక్ డైరెక్టర్కి ఇది ఫస్ట్ ఫిలిం, డెబ్యూట్ ఫిల్మ్ ఇది. అండ్ ఇంతకుముందు గీతాంజలి మళ్ళీ వచ్చింది, అలాగే సింగిల్ మూవీకి రైటరే చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ 2 మూవీస్ చూడలేదు, సో ఐ డోంట్ హ్యావ్ ఎ ఒపీనియన్ ఆన్ హిమ్. బట్ లెట్స్ సీ ఎలా తీస్తాడో ఈ సినిమా. ఆయన చూస్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మ్యాన్. నాకైతే ప్రాపర్ కమర్షియల్ మూవీ రెడీగా ఉందని తెలుస్తుంది. అండ్ ఆ స్టోరీ లైన్ సరిగా ఎంగేజింగ్ చూపిస్తే మాత్రం దిస్ ఫిల్మ్ విల్ వర్క్. ఈ మూవీ ఖచ్చితంగా రవితేజ గారికి కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.